ఒక్కటేంటంటే మనం ఇంటర్వ్యూ ప్రాపర్‌గా అటెండ్ చేయాలి. అలాగే వాళ్ళు అడిగిన క్వెషన్స్‌కి క్లియర్‌గా ఆన్సర్ చేయగలగాలి. జాబ్స్ అయితే చాలా ఈజీగానే వస్తాయి. ఎందుకంటే హ్యూజ్‌గా ఉంటాయి గాబట్టి ఆపర్చునిటీస్. ఎవ్రీ బిజినెస్‌కి మనకి డిజిటల్ మార్కెటింగ్ రిక్వైర్మెంట్ ఉంటది. మనకు ఆపర్చునిటీస్ ఎక్కువుంటాయి. లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటాయి. ఫ్రీలాన్సింగ్ జేసుకోవచ్చు. ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి గాబట్టి సబ్జెక్ట్ మన దగ్గరుంటే ప్రాబ్లమ్ ఉండదు. ఇన్ కేస్ మీకు ఇంక వేరే ఏ వర్క్ లేదంటే మోస్ట్‌లీ అట్‌లీస్ట్ 2-3 అవర్స్ మీరు గనక ఈ 45 డేస్ స్పెండ్ చేస్తే మీకు కోర్స్ అయిపోయిన తర్వాత వితిన్ 1 మంత్ లోపే ఖచ్చితంగా జాబ్ వస్తది. హలో జగదీష్ గారు జాయిన్ అవ్వట్లేదా? శివ. మెసేజ్ పెట్టాను. ఓకే. ఇంకా రిప్లై చూసాడు, ఇంకా రిప్లై ఇవ్వలేదు. ఓకే. ఓకే. ఇంకా రిమైనింగ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారా? చేశాను, బట్ రెస్పాన్స్ ఏం లేదు. సో మండే లోపల చూద్దాం. ఒక 2 మెంబర్స్ సరే ఓకే. అడిగాను. సరే ఓకే. మనం ఇంకా స్టార్ట్ చేద్దామా అయితే? టైం అవుతుంది. ఓకే. ఓకే అండి. నేను స్టార్ట్ చేస్తాను. తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత ఈ డెమో వీడియో షేర్ చేస్తాను కాబట్టి వాళ్ళు చూస్తారు. నిన్న జస్ట్ మనము అసలు ఎస్సీఓ గురించి మనం బేసిక్స్ లైక్ చాలా మినిమం కంటెంట్ నేను షేర్ చేసింది. బట్ ఈరోజు రిమైనింగ్ వాటి గురించి జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మండే నుంచి టాపిక్స్ మనం వెళ్తాం కాబట్టి అక్కడ మీకు కంప్లీట్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ గూగుల్లో మనకి నిన్న ఆర్గానిక్ రిజల్ట్స్ చూసాం. ఈ ఈ లేఅవుట్ అంటే ఈ మనకి కనిపించే ఈ ఫ్రంట్ ఎండ్ని సెర్చ్ ఇంజన్ లేఅవుట్ అంటారు. ఈ సెర్చ్ ఇంజన్ లేఅవుట్లో మనము ఒక కీవర్డ్ని యాడ్ చేసినప్పుడు ఈ సెర్చ్ ఇంజన్ ఏం చేస్తుందంటే ఈ కీవర్డ్ ఏ ఏ వెబ్సైట్స్లో ఇండెక్స్ అయ్యిందో ఆ వెబ్సైట్స్ని మొత్తాన్ని తీసుకొచ్చి మనకి ఇక్కడ మనకి రిజల్ట్ చూపించే ప్రయత్నం చేస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఓన్లీ 10 సైట్స్కి మాత్రమే అలో ఉంది, రిమైనింగ్ సైట్స్కి లేదు. కాబట్టి ఇక్కడ ఈ 10 సైట్స్ ఇక్కడికి రావాలంటే మనకి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ బేస్ అయ్యి ఉంటాయి కదా, లైక్ కంటెంట్ కానీ కీవర్డ్స్ కానీ వచ్చే ట్రాఫిక్, వెబ్సైట్ స్పీడ్, ఇంటర్నల్ ఇష్యూస్, అంటే లైక్ వెబ్సైట్ టెక్నికల్ ప్రాబ్లమ్స్, లైక్ ఇంటర్నల్ లింకింగ్, ఎక్స్టర్నల్ లింకింగ్, ఇట్లా సో మెనీ ఫ్యాక్టర్స్ని డిపెండ్ చేసుకొని మనకి ఇక్కడ రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే వెబ్సైట్ ఏజ్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ తర్వాత ఇవి ఏదైతే కొంచెం తక్కువ ఉంటాయో అవి సెకండ్ పేజ్, థర్డ్ పేజ్లో చూపిస్తూ ఉంటుంది. ఇది ఆర్గానిక్ రిజల్ట్. ఈ ఆర్గానిక్ రిజల్ట్కి మనకి కంపల్సరీగా కావాలి. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ఆర్గానిక్గా మనకి లీడ్స్ రావడం అనేది చాలా తక్కువైంది. ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా హ్యూజ్ అయిపోయింది అనమాట. ఈ హ్యూజ్ కాంపిటీషన్ వల్ల మనకి ఆర్గానిక్ లీడ్స్ అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి. ఏది కొంచెం ట్రస్టెడ్, కొంచెం హై ర్యాంకింగ్ ఉన్నాయి ఇట్లాంటి సైట్స్కి కానీ నార్మల్ సైట్స్కి మనకి రిజల్ట్స్ అనేవి రావట్లేదు ఆర్గానిక్గా. కానీ మనము పెయిడ్ వర్షన్కి వెళ్ళి రిజల్ట్స్ తెచ్చుకుంటాం, వర్క్ చేస్తాం. కానీ క్లయింట్స్ ఎలా ఉంటారంటే
మనం పెయిడ్ యాడ్స్ రన్ చేసుకొని ఒక క్లయింట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వాళ్ళకి కాల్ చేసి కానీ వాళ్ళతో కన్వర్జేషన్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళ ఆర్గానిక్ రిజల్ట్ని చూస్తారు. వీళ్ళ వెబ్సైట్ ఏంటి, వీళ్ళ వెబ్సైట్ పొజిషన్ ఏంటి, అలాగే ఈ సోషల్ మీడియాలో వీళ్ళ వెబ్సైట్ ప్రజెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట ఒక క్లయింట్ కన్వర్ట్ అవ్వడానికి. ఎందుకంటే బిఫోర్ మన గురించి అతనికి తెలియదు, అతని గురించి మనకు తెలియదు. జస్ట్ ఒక యాడ్ ద్వారా అతను మనల్ని కాంటాక్ట్ అవుతున్నాడు. ఈ కాంటాక్ట్ అవ్వడం వల్ల మనల్ని వాళ్ళు బిలీవ్ చేయాలంటే మనం ఈ ఆర్గానిక్ రిజల్ట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే సోషల్ మీడియా ప్రజెన్స్ ఇవి రెండు ఉంటేనే క్లయింట్ మనం ట్రస్ట్ చేస్తాడనమాట. అలాగే ఈ గూగుల్లో మనము ఇండెక్స్ చేస్తాం కదా, లోకల్ ఇండెక్స్, అక్కడ రివ్యూస్ ఉంటాయి. ఆ రివ్యూస్ని బేస్ చేసుకొని మన సర్వీసెస్ ఎలా ఉన్నాయి అనేది వాళ్ళు ఒక ఐడియాకి వస్తారు. అందుకనే గూగుల్ రివ్యూస్ చాలా హెల్ప్ అవుతాయి. కాబట్టి కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే గూగుల్ రివ్యూస్ మేము ప్రొవైడ్ చేస్తాము అంటారు. బట్ అది పేమెంట్ చేస్తే 2000కి ఇన్ని ఒక 500 రివ్యూస్ ఇట్లా ఇస్తాము, జెన్యున్ రివ్యూస్ ఇస్తాము, జెన్యున్ ఐపీస్ నుంచి ఇస్తామని ఇవన్నీ చేస్తారు. బట్ గూగుల్ అల్గారిథంకి కనుక అది ఫైండ్ అవుట్ చేస్తే తర్వాత మన వెబ్సైట్ అనేది పెనలైజ్ అవుతుంది. కాబట్టి ఇలా పెయిడ్ రివ్యూస్ జోలికి అసలు పోకూడదు. మాక్సిమం మన క్లయింట్స్ దగ్గర నుంచి మాత్రమే మనము రివ్యూస్ అనేది తీసుకోవాలి. ఈ రివ్యూస్ చాలా హెల్ప్ అవుతాయి. ఈ ఇట్లాంటి రివ్యూస్ని గూగుల్ ఇప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తుంది. అంటే అల్గారిథమ్స్ అప్డేట్ చేయడం వల్ల ఇప్పుడున్న టెక్నాలజీకి ఈజీగా ఫైండ్ అవుట్ అవుతాయి. కాబట్టి ఇలాంటి పెయిడ్ రివ్యూస్ని యాక్సెప్ట్ చేయదు. ఇలాగే గూగుల్ రివ్యూస్ రాసి మీకు అమౌంట్ ఇస్తాము ఇట్లా అని చెప్పి చాలా ఫేక్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఈ అమౌంట్ రావాలంటే మరి మీరు రిమైనింగ్ ఇంత అమౌంట్ పే చేయండి ఇట్లా చెప్పేసి చాలా మందిని చీట్ చేస్తున్నారు ఈ గూగుల్ రివ్యూస్ తోటి. లైక్ అటు ఇది చాలా వరకు ట్రస్టబుల్ కాదు ఇట్లాంటి ఏమన్నా సర్వీసెస్ కనుక వస్తే. లేదు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, రివ్యూస్ రాయడమే ఇట్లా హోటల్స్కి వీటికి రాయండి అంటారు. స్టార్టింగ్లో మంచిగానే ఇస్తారు. ఆఫ్టర్ మనకు కొంచెం అమౌంట్ పెరుగుతుంది అన్న కాడి నుంచి వాళ్ళు చీట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అందుకని ఇలాంటివి నమ్మవద్దు. అలాగే ఇన్ కేస్ మీ క్లయింట్ కనుక మిమ్మల్ని ఒక సజెషన్ అడిగి పెయిడ్ రివ్యూస్ తెచ్చుకుంటాం వెబ్సైట్ కంటే అది కూడా అంత సజెస్టబుల్ కాదు. కాబట్టి మాక్సిమం అవాయిడ్ చేయడమే బెస్ట్. అది మన జెన్యున్ రివ్యూస్ హెల్ప్ చేస్తాయి. ఇక్కడ మనము గూగుల్ యాడ్స్ పెట్టాలంటే కంపల్సరీగా అమౌంట్ అనేది ఉండాలి. అమౌంట్ ఉన్నంతసేపే మన రిజల్ట్ అనేది ఈ గూగుల్ ఈ సెర్చ్ ఇంజన్ రిజల్ట్ పేజ్లో కనిపిస్తుంది. ఈ రిజల్ట్ని మనము ఎస్సిఆర్పి రిజల్ట్ అంటాం, సెర్చ్ ఇంజన్ పేజ్ రిజల్ట్ పేజ్. ఈ ఈ రిజల్ట్ని ఎస్సిఆర్పి రిజల్ట్ అంటారు. ఈ రిజల్ట్ కోసమే కంపెనీస్ అనేవి చాలా వర్క్ అయితే చేపిస్తాయి బ్యాక్ ఎండ్లో. లైక్ అమెజాన్ కానీ ఇవి ఇంత పెద్ద పెద్ద సైట్స్ కూడా వాళ్ళు కూడా కంపల్సరీగా ఎస్సీఓ చేస్తూనే ఉంటారు బ్యాక్ ఎండ్లో. లైక్ ఇక్కడ వచ్చేసి మనం నెక్స్ట్ సెర్చ్ ఇంజిన్ యాడ్స్ గురించి చూద్దాము. దీనికి యాడ్స్ అనేవి రాలేదు. ఓకే, దీనికి యాడ్స్ రాలేదు. ఒకసారి చూద్దాం వేరే కీవర్డ్కి యాడ్స్ ఉన్నాయేమో. యాడ్స్ ఫర్ సేల్, వీళ్ళు కూడా ఏమి యాడ్స్ రన్ చేయట్లేదు. ఇక్కడ యాడ్స్ అనేవి ఎవరి రావట్లేదు. దీనికి ఏమన్నా యాడ్స్
మాక్సిమం ఈ రోజైతే ఏమీ ఎక్కడ యాడ్సే కనిపించట్లేదు. యాహ్! దీనికుందండి యాడ్. బట్ ఇక్కడేంటంటే యాడ్ ఫార్మాట్ అనేది చేంజ్ అయింది ఇక్కడ. బీ ప్రీవియస్ ఇలా ఉండేది కాదు. ఇక్కడొచ్చేసి మనకి యాడ్ ఫార్మాట్ అనేది చేంజ్ చేశారు. ఇక్కడేంటంటే మనకి ఈ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్‌లో ఫస్ట్ 4 యాడ్స్ వస్తాయి. ఆఫ్టర్ కింద లాస్ట్‌లో ఒక 3 యాడ్స్ వస్తాయి. టోటల్‌గా ఈ పేజ్‌లో 7 యాడ్స్ వస్తాయి. ప్లస్ 10 ఎస్సీఆర్‌పీ రిజల్ట్స్ వస్తాయి. ప్లస్ 3 ఏమో లోకల్ ప్యాక్ 3 కింద గూగుల్ లోకల్ ఎస్సీఓ రిజల్ట్స్ వస్తాయి. ఇవి కాకుండా కొన్ని వీడియోస్, ఇమేజెస్ ఇలాంటివి కూడా వస్తాయి. ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇక్కడ ఒక ఏఐ రిజల్ట్ అనేది ఇంక్లూడ్ చేశారు. బట్ అంటే మనం క్వెషన్ ఫార్మాట్‌లో అడగలేదు కాబట్టి రిజల్ట్ రావట్లేదు. కొన్నిసార్లు ఆ క్వెషన్స్‌కి కూడా యాడ్స్ చూపిస్తది. అది ఎలా చూపిస్తది, ఎందుకు చూపిస్తది అనేది మనము యాడ్స్ నేర్చుకునేటప్పుడు అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ఇన్ని రిజల్ట్స్ అనేవి ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడొచ్చేసి ఇక్కడేంటంటే ప్రీవియస్ ఎలా ఉండేది అంటే జస్ట్ ఏ ఇది కూడా సేమ్ ఇట్లా ఈ రిజల్ట్ లాగానే ఉండేది. ఇక్కడ పైనేమో స్పాన్సర్డ్ అని చెప్పి రాసేవాళ్ళనమాట. ఇక్కడ 3 రిజల్ట్స్ ఉంటాయి కదా! ఈ 3 రిజల్ట్స్‌కి ఇదే ఫార్మాట్‌లో చూపిచ్చేవారు. ఇమేజెస్ హ్మ్. ఇమేజ్ కనిపిస్తుందిలే. ఇక్కడేమో ఇది ఇట్లా ఈ ఫార్మాట్‌లో వచ్చేవి. కొన్ని రోజుల తర్వాత ఇక్కడి నుంచి ఇది చేంజ్ అయిపోయి ఇక్కడ పైన స్పాన్సర్డ్ అని వస్తదనమాట. ఈ 3 రిజల్ట్స్‌కి స్పాన్సర్డ్ అని వస్తది. ఇప్పుడు కొత్తగా ఈ ఫార్మాట్‌ని ఇంక్లూడ్ చేశారు. ఇదేమో ప్రీవియస్‌దనమాట. ఇవి ఇవి అంతకన్నా ముందువి ఇవి ఫార్మాట్స్. ఇది తర్వాత వచ్చిన ఫార్మాట్ ఇది. తర్వాత నెక్స్ట్ వచ్చిన ఫార్మాట్ ఏంటంటే ఇలానే 3 యాడ్స్, 4 యాడ్స్ ఉంటాయి. పైన స్పాన్సర్డ్ అని ఇస్తాడు. మామూలుగా సెర్చ్ రిజల్ట్‌కేమో ఇంకా ఏ రిజల్ట్ ఉండదనమాట. నార్మల్‌గా వచ్చేస్తాయి. ఇట్లానే వచ్చేస్తాయి. ఇది మనం యాడ్స్ అని తెలుస్తుంది. కానీ ఇప్పుడొచ్చేసి మళ్ళీ ఫార్మాట్ చేంజ్ చేశాడు. ఇక్కడొచ్చేసి ఒక ఆప్షన్ లాగా ఇచ్చేసాడనమాట. యాడ్స్ వరకు సెపరేట్ సెక్షన్ లాగా పెట్టేసాడు. ఇది మనం యాడ్స్ కావాలంటే ఇక్కడ చూడొచ్చు. లేకపోతే వదిలేయొచ్చు. మనం ఇప్పుడు పొరపాటుగా ఈ రిజల్ట్‌ని నొక్కే ఛాన్సెస్ కూడా ఉండవనమాట. లైక్ ఏంటంటే కొంతమందికి తెలీదు. ఏది యాడ్ లేకపోతే ఏది రిజల్ట్ అనేసి. లైక్ ఈ కీవర్డ్ టైప్ చేయగానే ఇక్కడే వచ్చేస్తది. పైన స్పాన్సర్డ్ అన్నాడు కూడా దాన్ని అంతగా పట్టించుకోరు. సడెన్‌గా క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఉంటే ఇట్స్ ఓకే. ఒకవేళ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్ లేకపోతే బ్యాక్‌కెళ్ళిపోతారు. అప్పుడేమవుతుందంటే కంపెనీ వాళ్ళకి ఆహ్, అమౌంట్ అనేది డిడక్ట్ అవుతది. దానికోసం అనేసి ఇప్పుడు సెపరేట్‌గా మళ్ళీ ఇక్కడ మార్చేశారు.
ఇక్కడ సపరేట్ ఒక సెక్షన్ లాగా ఆ స్పాన్సర్డ్ రిజల్ట్ అనేది ఇక 3 రాని 4 రాని ఎన్ని యాడ్స్ వచ్చినా ఇక్కడ వచ్చేస్తాయి. నెక్స్ట్ మనకి లోకల్ సెర్చ్, కిందేమో ఆర్గానిక్ సెర్చ్, మళ్ళీ ఎండ్ ఎండ్లో మళ్ళీ ఇది చూపిస్తుంది అనమాట స్పాన్సర్. అంటే సపరేట్ సెక్షన్స్ చేసేసారు కన్ఫ్యూజన్ లేకుండా. ఇక కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి క్లిక్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి యాడ్స్ అనేవి ఇచ్చారు. ఈ యాడ్స్కి కూడా రిజల్ట్స్ అనేవి వచ్చినా మళ్ళీ వాళ్ళు వచ్చి మనకు ఆర్గానిక్ సెర్చ్లో మన వెబ్సైట్ అన్ని చెక్ చేసుకున్న తర్వాతే కన్వర్ట్ అవుతారు. కాబట్టి ఎస్సీఓ అనేది ప్రాపర్గా చేయాలి. బట్ మన ఇండియాలో మనం ఎస్సీఓ చేసేదానికి లైక్ ఫారెన్ కంట్రీస్ యూఎస్ కానీ యూకే కానీ లేక సౌదీ కానీ ఫిలిపియన్స్ ఇలాంటి ఏ కంట్రీకి ఎస్సీఓ చేసినా అక్కడికి మనకి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మన కంట్రీలో హ్యూజ్ కాంపిటీషన్ ఉంటుంది. మనకు రిజల్ట్స్ రావాలంటే మనం వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత 3 months to 1 year పడుతుంది ఆర్గానిక్ రిజల్ట్స్ రావడానికి. ఇక్కడ మన రిజల్ట్ ఇండెక్స్ అవ్వడానికి పేజ్లో రావడానికి 3 months to 1 year పడుతుంది. ఇంకా కొన్ని కీవర్డ్స్కి అయితే ఆల్మోస్ట్ 3 years కూడా పట్టొచ్చు అనమాట. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఎలాంటి కీవర్డ్స్ కావాలి, ఏ కీవర్డ్స్ మనకి ఫాస్ట్గా రిజల్ట్ ఇస్తాయి, ఏ కీవర్డ్స్ లేట్గా రిజల్ట్ ఇస్తాయి, ఇవన్నీ మనము సగ్రిగేట్ చేసుకుని ఫాస్ట్గా రిజల్ట్ ఇచ్చే కీవర్డ్స్ని ఫస్ట్ వర్క్ చేయాలి, మీడియం కీవర్డ్స్ని తర్వాత టార్గెట్ చేయాలి, తర్వాత హై కీవర్డ్స్ అంటే లేట్గా రిజల్ట్ ఇచ్చే కీవర్డ్స్ని లేటర్గా టార్గెట్ చేయాలి. ఇవి ఎలా చేయాలి అనేది మనకు టూల్ ఉంటుంది. ఆ టూల్లో మనం ఈ కీవర్డ్స్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. లైక్ గూగుల్ కీవర్డ్ ప్లానర్, ఆ ప్లానర్లో నుంచి మనం చేస్తాం. కానీ ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి, మోస్ట్లీ అన్ని పెయిడ్ టూల్స్. బట్ ఇదొక్కటి మనకి ఫ్రీ రిజల్ట్ ఇస్తుంది ఎంత వర్క్ చేసినా. కొన్ని ఫ్రీ టూల్స్ అంటే లైక్ పెయిడ్ టూల్స్ ఫ్రీ ఆప్షన్ ఇచ్చినా కూడా లిమిటెడ్ వరకే యాక్సెస్ ఉంటుంది. ఆ టూల్స్ కూడా మనం క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ అలానే ఆ కీవర్డ్స్ మనం ఎలా కీవర్డ్స్ తీసుకుని ఇక్కడ ర్యాంకింగ్ చేస్తాము, ఇక్కడ యాడ్ ఇవ్వడానికి కూడా మనం కీవర్డ్స్ తీసుకుంటాం. ఈ కీవర్డ్స్ కూడా మనం కీవర్డ్ ప్లానర్ నుంచే సెలెక్ట్ చేసుకుని తీసుకుంటాం. ఏ కీవర్డ్కి మనకి రిజల్ట్ వస్తుంది, ఏ కీవర్డ్కి రాదు, అవి కూడా మనం చెక్ చేసుకోవాలి. ఒకళ్ళు ఈ కీవర్డ్ పెడితే మనకి అమౌంట్ ఎంత కట్ అవుతుంది, ఇట్లా అన్ని ఎస్టిమేషన్ వేసుకున్న తర్వాత మనం ఈ యాడ్ సెటప్ కూడా చేసుకుంటాం. ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ యాడ్స్ వస్తాయి. లైక్ అంటే సర్చ్ యాడ్స్, డిస్ప్లే యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, లైక్ సేల్స్ యాడ్స్, లైక్ యాప్ డౌన్లోడ్స్, ఇట్లా డిఫరెంట్ యాడ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో కూడా మనకి ఏంటంటే ఏఐ ఇంక్లూడ్ అయింది కాబట్టి ఏఐ నుంచి కూడా సెటప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సోషల్ మీడియాకి వచ్చేసరికి మనకి అందరికీ తెలిసినవే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఇవి మేజర్గా మన ఇండియన్ కంపెనీస్ యూజ్ చేసేవి. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఇప్పటి వరకు పర్సనల్గా యూజ్ చేసి ఉంటాము. బట్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కంపెనీ వైజ్గా యూజ్ చేస్తాం. అంటే పేజెస్ క్రియేట్ చేసుకుంటాం. అకౌంట్లో ఫేస్బుక్ పేజీ, ఇన్స్టాగ్రామ్ ఏమో బిజినెస్ పర్సనల్ అకౌంట్ నుంచి బిజినెస్ అకౌంట్కి కన్వర్ట్ చేసుకుంటాం. ట్విట్టర్ అంటే ఇది ఇంకా నార్మల్, దాంట్లో మనకి వేరే ఏముండదు, అది కరెంట్ ట్రెండింగ్ టాపిక్కి బాగా యూజ్ అవుతుంది. బట్ నెక్స్ట్ లింక్డ్ఇన్, ఈ లింక్డ్ఇన్ కూడా బిజినెస్ పేజీ క్రియేట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ వచ్చేసరికి మనం టార్గెట్ చేయాల్సిన ప్లాట్ఫామ్స్ ఏంటి అని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అన్ని బిజినెస్కి సేమ్ ప్లాట్ఫామ్స్ వర్క్ అవ్వవు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. బట్ మనం అన్నిట్లోనూ మన ప్రజెన్స్ ఉంటుంది. బట్ మేజర్గా ఫోకస్ చేసే ప్లాట్ఫామ్స్ ఏంటి అంటే మన బిజినెస్ని బట్టి మన ప్లాట్ఫామ్స్ మారుతూ ఉంటాయి. లైక్ ఇప్పుడు బిజినెస్ టు బిజినెస్ చేస్తున్నాం అంటే ఒక బిజినెస్ పర్సన్కి మనం బిజినెస్ ఇస్తున్నాము అంటే బిజినెస్ టు బిజినెస్ చేసేటప్పుడు మనం సోషల్ మీడియా వచ్చేసరికి లింక్డ్ఇన్ ఎక్కువగా యూస్ చేస్తాం. ఎందుకంటే అక్కడ లింక్డ్ఇన్లో ప్రొఫెషనల్స్ ఎక్కువ ఉంటారు. అక్కడ స్పామ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు, ప్రాపర్గా ఉంటుంది. కాబట్టి
మనము లింక్డ్ఇన్ని ప్రిఫర్ చేస్తాం బిజినెస్ టు బిజినెస్. ఒక బిజినెస్ పర్సన్‌ని టార్గెట్ చేయాలి అంటే లైక్ ఒక కంపెనీ సీఈఓకి టార్గెట్ చేయాలి. లేదా ఒక కంపెనీ మేనేజర్‌కి టార్గెట్ చేయాలి. వాళ్ళకి మన యాడ్ చూపించాలి. లేదా వాళ్ళకి మన ప్రమోషన్స్ చూపించాలి. అంటే అప్పుడు మనము బిజినెస్ టు బిజినెస్ పర్సన్స్‌ని మీట్ అయ్యడానికి మనకి ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అనేది లింక్డ్ఇన్. లేదు మనం డైరెక్ట్‌గా బిజినెస్ టు క్లయింట్ బీ2సి కనెక్ట్ అవ్వాలి అంటే అప్పుడు మనం ఇన్‌స్టాగ్రామ్ గాని, ఫేస్‌బుక్ గాని బేస్డ్ ఆన్ దట్ ప్రొడక్ట్స్, సర్వీసెస్‌ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి మనకు తెలీదు గదా! ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే గూగుల్‌లో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. అంటే ఈ బిజినెస్‌కి ఏ ప్లాట్‌ఫార్మ్ సూటబుల్ అని. ఇప్పుడు మనకి ఇంకా ఈజీ ఏఐ రిజల్ట్ ఉంది కాబట్టి చాట్‌జీపీటీలో కూడా మనం ఆ క్వెషన్ అడిగితే ఆన్సర్ ఇస్తది. నా పర్టిక్యులర్ బిజినెస్ ఉంది. ఓకే. నేను ఆహ్, ఏదన్నా లైక్ వస్తువులంటే లైక్ బ్యాగ్స్ గానీ, లేకపోతే ఇంకా బా కిడ్స్ టాయ్స్ గానీ ఏదైనా డ్రెసెస్ కానీ, ఇట్లా ఏదైనా ప్రొడక్ట్స్ సేల్ చేయాలంటే ఎక్కడ ఉంటది? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని టార్గెట్ చేయడానికి ఏ ప్లాట్‌ఫార్మ్ బావుంటది? ఈ క్వెషన్స్ అన్నీ కూడా మనం ఆహ్, తెలుసుకోవచ్చు. అంటే మనకు వచ్చే ప్రాజెక్ట్‌ని బట్టి మనం గెస్ చేసుకోవాలనమాట ఇట్లాంటివి. ప్రీవియస్ అంటే మనకి ఈ ఛాన్స్ లేదు. అప్పుడేంటంటే గూగుల్‌లోనే సెర్చ్ చేసేవాళ్ళం. ఎవరో ఒకళ్ళు ఆర్టికల్‌లో అవి మెన్షన్ చేసేవాళ్ళు. బేస్డ్ ఆన్ దట్ రీసెర్చ్ ఆర్టికల్స్‌ని బేస్ చేసుకొని, ఆ కంటెంట్ తీసుకొని, ఇన్ఫర్మేషన్ తీసుకొని మనము వర్క్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనం అంత కంటెంట్ వెతకాల్సిన అవసరం లేదు. సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక క్వెషన్ ఇస్తే దానికి సంబంధించిన ఆన్సర్స్ మొత్తం ఈజీగా వస్తాయి కాబట్టి, ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజ్ అనమాట. అంతకుముందైతే ఇవి మొత్తం రీసెర్చ్ చేసుకోవడానికే చాలా టైం అవుతది. బట్ ఇప్పుడు అంత టైం స్పెండ్ చేయకుండా ఈజీగా తెలుసుకోవచ్చు. అట్లా మీకొచ్చిన ప్రాజెక్ట్‌ని బట్టి మీరు ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ బెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని దాన్ని ఫోకసింగ్‌గా మనం కంటెంట్ అనేది జనరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చేసే ప్రాజెక్ట్‌కి ఫేస్‌బుక్ బెస్ట్ అని అనుకోండి. ఇప్పుడు ఫేస్‌బుక్ రిలేటెడ్ కంటెంట్ అనేది జనరేట్ చేయాలి. ఫేస్‌బుక్ రిలేటెడ్‌గా సోషల్ మీడియా పోస్టులు క్రియేట్ చేయాలి. రీల్స్ క్రియేట్ చేయాలి. ఇట్లాంటివన్నీ చేయాలి. లేదు ఇన్‌స్టాగ్రామ్ అనుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌కి రిలేటెడ్ లేకపోతే యూట్యూబ్ బెస్ట్ అనుకోండి. యూట్యూబ్‌కి రిలేటెడ్ ఇట్లా మనం టార్గెట్ చేయాలన్నమాట. నెక్స్ట్ మనకేంటంటే ట్రెడిషనల్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఈ అదే సారీ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ప్రీవియస్ మనకున్న మార్కెటింగ్ అనేది చాలా లిమిటెడ్. అంటే లైక్ బిఫోర్ ఈ సోషల్ మీడియా లైక్ ఈ గూగుల్ మార్కెటింగ్ ఇంట్రొడ్యూస్ కాకముందు, ఈ డిజిటల్ మార్కెటింగ్ వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేయకముందు అసలు స్టార్టింగ్ బేసిక్‌గా అసలు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈ ఆప్టిమైజేషన్ స్టార్ట్ చేసింది ఆస్క్ అనే ఒక సెర్చ్ ఇంజిన్ వాళ్ళు. ప్రెజెంట్ ఇప్పుడు ఆ సెర్చ్ ఇంజిన్ అయితే లేదు. బట్ ఆ సెర్చ్ ఇంజిన్ వాళ్ళు ఇంటర్నల్‌గా ఫైల్స్‌ని ఆప్టిమైజ్ చేసుకోవడానికి ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది కాన్సెప్ట్ తీసుకొచ్చారు. వాళ్ళు ఫైల్స్ చేసుకునేవాళ్ళు. నెక్స్ట్ ఆ కాన్సెప్ట్‌ని ఇంప్లిమెంట్ చేస్తూ అన్ని సెర్చ్ ఇంజిన్స్ స్టార్ట్ అయినాయి. ఆ సెర్చ్ ఇంజిన్‌ని బేస్ చేసుకొని వచ్చిన కాన్సెప్ట్స్ ఇవన్నీ. బట్ దీన్నేంటంటే స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. స్టార్టింగ్‌లో ఇంత లేదు. బట్ కాంపిటీషన్ పెరిగే కొంది, వర్క్ పెరిగే కొంది లైకు వాళ్ళు ఏదన్నా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు దాన్ని మిస్‌యూజ్ చేస్తూ కొంతమంది ఖచ్చితంగా ఉంటారు గదా! అలా చేస్తూ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడల్లా కొత్త కొత్త అప్డేట్స్ తీసుకురావడం, దీన్ని కొంచెం కాంప్లికేట్ చేయడం, ఈ రిజల్ట్స్ రావడానికి ఇవన్నీ గూడా మనకి స్టెప్ బై స్టెప్ వస్తా ఉన్నాయి. ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో మనకి ఫస్ట్ మన ఇండియాలో లైక్ యాడ్స్ అవి ఎక్కువగా స్టార్ట్ చేసింది ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు. బిజినెస్ టు కస్టమర్స్‌కి యాడ్స్ ఇట్లా స్టార్ట్ చేసింది. అలాగే ఎప్పుడైతే జీమెయిల్ అనేది క్రియేట్ అయిందో నెక్స్ట్ ఈమెయిల్ మార్కెటింగ్ ఇంట్రొడ్యూస్ చేశారు. కానీ ఇప్పటికీ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చాలా స్ట్రాంగ్ మార్కెటింగ్. బట్ ఇక్కడేంటంటే బల్క్ ఈమెయిల్స్‌కి అంత రిప్లైస్ పెద్దగా ఉండట్లేదు. కానీ ఈమెయిల్ ఆటోమేషన్‌కి మాత్రం మంచి డిమాండ్ ఉంది. సెపరేట్‌గా ఈమెయిల్ మార్కెటింగ్‌లో గనుక జాబ్ కావాలంటే ఇంక వాళ్ళకి పర్మనెంట్‌గా ఇంక ఈమెయిల్ మార్కెటింగ్‌లోనే అయిపోతదనమాట. అంటే ఈ ఎస్‌ఈఓ ఇవన్నీ గూడా వాళ్ళకేం టచ్ అవ్వవు. కాకపోతే నార్మల్‌గా డిజిటల్ మార్కెటింగ్ చేసేవాళ్ళకి ఈమెయిల్ మార్కెటింగ్ అనేది కొంచెం టచ్ ఉంటే బెటర్. ఎందుకంటే
జస్ట్ బల్క్ ఈమెయిల్స్ సెండ్ చేయాలనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ పీపుల్స్ సెండ్ చేస్తారు. అదే ఈమెయిల్ మార్కెటింగ్ చేయాలి, ఆటోమేషన్ చేయాలి అనుకుంటే, ఇంకా ఆటోమేషన్ చేసే వాళ్ళకి ఆ వర్కే సరిపోతదనమాట. కంప్లీట్‌గా ఆటోమేషన్స్, ఆ ట్రిగ్గర్స్ జనరేట్ చేసుకోవడము, లైక్ అన్‌సబ్‌స్క్రైబ్ చేసిన డేటాని రిమూవ్ చేసుకోవటము, ఇవంతా కూడా చాలా హ్యూజ్ వర్క్ ఉంటది. కంప్లీట్‌గా ఈమెయిల్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి కూడా మంచి సాలరీస్ ఉంటాయనమాట. ఓన్లీ ఈమెయిల్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి. బట్ ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువుంటాయి. ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది మోస్ట్‌లీ ఈ కామర్స్ సైట్స్ ఎక్కువగా యూజ్ చేస్తాయి ప్రెజెంట్. ఆపర్చునిటీస్ అయితే తక్కువుంటాయి. అలాగే దీంట్లో మనం నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసి బ్లాగింగ్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్ జాబ్ చేసుకుంటూ కూడా ఈ బ్లాగింగ్ అనేది చేసుకోవచ్చు. మనకి కంపేర్ టు యూట్యూబ్, బ్లాగింగ్‌లో మనం ఈజీగా అమౌంట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి, ఫ్రీగా ఎలా చేయాలి, పెయిడ్‌గా ఎలా చేయాలి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ బ్లాగింగ్ అనేది ఎప్పటినుంచో ఉంది. ఎక్కువగా మనకి అమౌంట్ ఎర్న్ చేసేది కంపేర్ టు యూట్యూబ్, బ్లాగర్స్‌కే ఎక్కువ అమౌంట్ అనేది వస్తది. బట్ ఇక్కడేంటంటే మనం సెలెక్ట్ చేసుకునే టాపిక్, అలాగే మనము టార్గెటెడ్ పీపుల్స్ ఇవన్నీ బేస్ చేసుకొని మనకి అమౌంట్ అనేది వస్తదనమాట. కానీ యూట్యూబ్‌కి ఉన్న అన్ని రిస్ట్రిక్షన్స్ ఈ బ్లాగింగ్‌కి అయితే లేవు. ఇది కూడా మన క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లాస్ చెప్పేటప్పుడు. అలాగే ఒకవేళ మీరు ఫ్రీలాన్సింగ్‌కి వెళ్ళాలి అంటే మీరు పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. అవి ఎలా చేయాలి? అండ్ పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేయడానికి మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి? క్లయింట్స్‌ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇవన్నీ కూడా మీకు ఈ ఫ్రీలాన్సింగ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంకా నార్మల్‌గా ఏఐ టూల్స్ కొన్ని మనకి యూజ్ అయ్యే ఏఐ టూల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, ఇక్కడి వరకు మీకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగొచ్చు. మేడం ఒకసారి ఈమెయిల్ మార్కెటింగ్ గురించి చెప్పండి మేడం. అంటే ఇప్పుడు అంటే ఈమెయిల్ మార్కెటింగ్‌కి అండ్ ఆటోమేషన్ అంటే ఏది మేడం? అది నేను ఈమెయిల్ మార్కెటింగ్ టూల్ ఓపెన్ చేసినప్పుడు అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ ఇప్పుడు జస్ట్ ఓన్లీ దాని ఇంట్రడక్షన్ మాత్రం చెప్తాను. ఈ ఆటోమేషన్ అంటే ఏమంటే, ఇప్పుడు మీరు ఒక వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వగానే వాళ్ళు మీకు వెల్కమ్ మెసేజ్ పంపిస్తారు ఫస్ట్. అది ఆటోమేషన్ సెటప్ ఉంటేనే వస్తది. అలాగే ఇన్‌కేస్ మీరేదన్నా పాస్‌వర్డ్స్ ఉన్నాయి రీసెట్ చేసుకుంటున్నారు. పాస్‌వర్డ్ యాడ్ చేస్తున్నారు. అప్పుడు మీకు ఆటోమేటిక్‌గా మెయిల్ జనరేట్ అయిపోతది. అది ఆటోమేషన్ మెయిలే. లైక్ మీకు బర్త్‌డేకి విషెస్ పంపిస్తారు. అది కూడా ఈమెయిల్ ఆటోమేషనే. లైక్ మీకేదైనా ప్రొడక్ట్స్ మీరు సెర్చ్ చేసుకున్నారు, కార్ట్‌లో పెట్టారు. బట్ మీరు బై చేయలేదు. ఫ్యూ డేస్ తర్వాత వాళ్ళు మళ్ళీ మీకు రిమైండ్ చేస్తారు. అది కూడా ఆటోమేషన్ సెటప్పే. ఇవన్నీ కూడా సెటప్ చేసుకుంటేనే వాళ్ళు సిగ్మెంటేషన్స్ అంటే క్లయింట్స్‌ని సిగ్మెంటేషన్స్‌గా క్రియేట్ చేసుకొని ఎవరికి ఏ మెయిల్స్ పంపాలో ఆటోమేషన్‌ని జనరేట్ చేస్తారనమాట. అంటే థౌసండ్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు కాబట్టి ఒక సెగ్మెంట్‌లో వాళ్ళందరికీ ఒక్కసారిగా మెయిల్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇప్పుడు సిగ్మెంటేషన్ అంటే ఎలా చేస్తాము అంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు. ఈ మంత్‌లో బర్త్‌డేస్ ఉన్నాయి. అంటే వాళ్ళకి ప్రీవియస్ మంత్ నుంచే వాళ్ళకి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారనమాట. ఈ మంత్‌లో బర్త్‌డే డేట్ ఉన్న వాళ్ళందరిని ఒక సెగ్మెంటేషన్‌గా క్రియేట్ చేసి పెట్టుకుంటారు. అలాగే కొంతమందికి శారీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటది. వాళ్ళ సైట్‌లో శారీస్ ఒక 10 మెంబర్సో, 20 మెంబర్సో ఫర్ ఎగ్జాంపుల్‌కి సెర్చ్ చేశారు, కార్ట్‌లో పెట్టారు. కానీ వాళ్ళు బై చేయలేదు. వాళ్ళందరిని ఒక సెగ్మెంటేషన్‌గా చేసి ఆ శారీస్ గురించి వాళ్ళకి మళ్ళీ ఇస్తారు. అంటే శారీస్ ఆహ్, ప్రో ప్రొడక్ట్స్ అయిపోతున్నాయనో, లేకపోతే ఒక్కటే ప్రొడక్ట్ ఉందని, లేకపోతే బై చేసుకోండి మీరు కార్ట్‌లో పెట్టారు. ఇట్లా మెయిల్స్ జనరేట్ చేసుకొని వాళ్ళకి ఆటోమేషన్ పంపిస్తారనమాట. నార్మల్‌గా మనకి బల్క్ ఈమెయిల్స్ వచ్చేసరికి ఏంటంటే, మన దగ్గర ఈమెయిల్ డేటా ఉంటది. మన క్లయింట్స్ మన వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయినోళ్ళే కానీ, లేకపోతే ఇంకెక్కడి నుంచైనా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న ఈమెయిల్స్ ఉంటాయి. ఆ ఈమెయిల్స్ అన్నిటికి మనం ఏం చేస్తామంటే, ఒక్కసారిగా మనము టెంప్లేట్ ఒకటి డిజైన్ చేసి ఒకేసారి అందరికి పెట్టేస్తాము. అవంటే రీచ్ అవుతాయన్నమాట.
అప్పుడేంటంటే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ ప్రొడక్ట్స్‌ని బై చేసుకోవడము, లేదా సర్వీసెస్ తీసుకోవడము ఇట్లా ఉంటది. అలాగే వీక్లీ న్యూస్ లెటర్స్ ఉంటాయి. ఆ న్యూస్ లెటర్స్ మన వెబ్‌సైట్‌లో ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళకి ఆ న్యూస్ లెటర్స్ పంపించాల్సుంటది. అలాంటప్పుడు ఆ ఈమెయిల్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి కాబట్టి జస్ట్ వీక్లీ వన్స్ ఆ మెయిల్ ఐడీకి ఆ ఈమెయిల్స్ మొత్తానికి మన న్యూస్ లెటర్స్ ఏమేమి ఈ వీక్లీ మొత్తం ఏం జరిగింది, మన వెబ్‌సైట్‌లో కొత్త డేటా ఏమొచ్చింది ఇదంతా వాళ్ళకి న్యూస్ లెటర్ ఫార్మాట్‌లో పంపిస్తాం. దీనికి కూడా టెంప్లెట్స్ డిజైన్ చేయాల్సి ఉంటది. న్యూస్ లెటర్ టెంప్లెట్ డిఫరెంట్‌గా ఉంటది. అలాగే ప్రోడక్ట్ ప్రమోషన్ టెంప్లెట్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. అలాగే సర్వీసెస్‌వి డిఫరెంట్‌గా ఉంటాయి. ఇట్లా టెంప్లెట్స్ డిజైన్ చేసుకొని మన దగ్గర ఉన్న కోల్డ్ ఈమెయిల్ అంటే ఈ బల్క్ ఈమెయిల్స్‌ని కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ అంటారు. ఈ కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ అనేది మనం నార్మల్‌గా చేస్తాం. ఇది డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు ఏ కంపెనీలో వాళ్ళైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది కంప్లీట్ ఈమెయిల్ మార్కెటింగ్ కిందకి రాదు. ఇంక దీంట్లో ఆటోమేషన్ అనమాట. సీఆర్ఎంతో ఇంటిగ్రేట్ అయ్యి ఆటోమేషన్ ఉంటది. ఈ ఆటోమేషన్ ఏంటంటే ఇప్పుడు మీరు వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యారు. లాగిన్ అవ్వగానే మీ డేటా ఆటోమేటిక్‌గా ఈమెయిల్ ఐడీకి అంటే ఈమెయిల్ మార్కెటింగ్ టూల్‌కి వెళ్ళిపోతది. వెళ్ళిపోవడానికి మధ్యలో సీఆర్ఎం ఇంటిగ్రేషన్ ఉంటది. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే మన వెబ్‌సైట్ నుంచి ఆ సీఆర్ఎంకెళ్తది. అక్కడి నుంచి ఈ టూల్‌కెళ్ళిపోతది. ఈ టూల్‌లో అక్కడ మనము ట్రిగ్గర్స్ అన్ని జనరేట్ చేసి పెట్టుకుంటాం. ఎవరైతే న్యూ ఈమెయిల్ ఐడీ మన ఈమెయిల్ మార్కెటింగ్ టూల్‌లోకి యాడ్ అవ్వగానే ఆటోమేటిక్‌గా వెల్కమ్ మెసేజ్ వెళ్ళిపోతదనమాట. అట్లా మనము సెటప్ చేసుకుంటాం. ఇంకా అండి? స్క్రీన్ షేరింగ్‌లోనే ఉంది సార్. నేనేమి ఆహా! ఇందాక చెప్పారు కదా! ఫస్ట్‌లో నేను చూపిచ్చు కదా! షేర్ చేయలేదు కానీ స్క్రీన్ అయితే షేరింగ్‌లోనే ఉంది. అవునా! ఓకే. ఓకే. ఇందాక చెప్పింది షేర్ చేశారు కదా అండ్ ఇందాక. ఇంకా నెక్స్ట్ కట్ అయిందేమో అనుకున్నాను. ఇంకొకటి ఓకే. మనం ఓకే. కవర్ చేసే టాపిక్స్ వచ్చేసి వాట్సాప్ మార్కెటింగ్ కూడా ఉంటది. ఇప్పుడు ప్రెజెంట్ చాలా వరకు కంపెనీస్ వాట్సాప్ మార్కెటింగ్ చూస్తున్నారు. ఈ వాట్సాప్ మార్కెటింగ్ టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్‌లో మనం వాట్సాప్ ఎలా చేసుకోవాలి ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అండ్ అలాగే ఫ్రీ కొన్ని వాట్సాప్ మార్కెటింగ్ టూల్స్ ఉన్నాయి. ఆ ఫ్రీ టూల్స్‌లో మనం ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చో అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకేమన్నా సార్ జగదీష్ గారు? మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు ప్రస్తుతం లేదు. హలో! లేదు. ఓకే. అయితే హ్మ్. ఓకే. శివాక మెసేజ్ రిప్లై ఇచ్చారు. వర్షం పడుతుంది. సిగ్నల్స్ లేదని చెప్పాడు. ఓకే. 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 ఓకే అండి. సరే అండి. అయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. నెక్స్ట్ మీకు ఇది మీరు రికార్డింగ్ రికార్డింగ్ ఆ! పెడతారు కదా! క్లాస్ అయిపోయిన తర్వాత రికార్డింగ్స్ ఉంటాయి. నేను ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఆ ఛానెల్ ప్లే నాకు లిస్ట్ షేర్ ఇస్తాను. ఇంకా చేస్తే ఎవ్రీడే బాగుంటది. క్లాస్ అయిపోయిన తర్వాత అక్కడ వీడియో వచ్చేస్తది చూసుకోవచ్చు. ఓకే. అలాగే మనకు టాపిక్స్ చెప్పేటప్పుడు మెటీరియల్ షేర్ చేస్తాను. ఆ టాపిక్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ క్వెషన్స్ షేర్ చేస్తాను. మోస్ట్‌లీ వీక్లీ వన్స్ అంటే 45 డేస్ క్లాసెస్ కాబట్టి మనకి టైం ఎక్కువ ఉండదు. అంటే అందరిని ఇంటర్వ్యూస్ క్వెషన్స్ ఎవ్రీ డే ఇంటర్వ్యూ క్వెషన్స్ చేయడము, అదే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడము ఇవంతా టైం సరిపోదు. మనకి కాన్సెప్ట్స్‌కే టైం సరిపోదు. కాబట్టి వీక్లీ వన్స్ ఎవ్రీ సాటర్‌డే అట్లా పెట్టుకుందాము మాక్ ఇంటర్వ్యూస్. ఈ 1 వీక్ ఓకే. కంప్లీట్ అయిపోయిన టాపిక్స్ మొత్తం ప్రిపేర్ అయితే సాటర్‌డే రోజు మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే మనకి అంటే మనం ఎంతవరకు ప్రిపేర్ అయ్యాము అనేది మనకు తెలుస్తుంది. అలాగే ఏ రోజు ఇచ్చిన టాస్క్ ఆ రోజు కంప్లీట్ చేసి నెక్స్ట్ డే క్లాస్‌లో అంటే నాకు అంటే క్లాస్‌లో అన్ని చెక్ చేయడానికి టైం సరిపోదు కాబట్టి నాకు షేర్ చేసేయండి. నేను చూస్తాను ఖాళీ ఉన్నప్పుడు. అట్లా అయితేనే ప్రాజెక్ట్‌లో ఈజీగా ఉంటది. ప్రాజెక్ట్ చేసేటప్పుడు. అంటే ఇప్పుడు చేయలేదనుకోండి, ప్రాజెక్ట్ చేసేటప్పుడు అప్పుడు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయడము ఇవన్నీ అంటే కొంచెము టైం సెట్ అవ్వదనమాట.
అందుకోసం అనేసి ఇప్పుడే పర్ఫెక్ట్‌గా ప్రాక్టీస్ చేసి అది నాకు మెయిల్ పెట్టేస్తే నేను చూస్తాను. అదే 3 మంత్స్ కోర్స్ అనుకోండి. ఇంక ఎవ్రీథింగ్ క్లాస్‌లో చెక్ జేయడము, వాళ్ళేదన్నా మిస్టేక్స్ ఉంటే చూడడము, ఇవన్నీ. ఇన్ కేస్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకేమన్నా డౌట్స్ వచ్చినాయనుకోండి వాట్సాప్‌లో మెసేజ్ చేయొచ్చు. అలాగే ఒకవేళ అది ఈజీగా అక్కడే రిజాల్వ్ అయ్యేదైతే నేను కాల్స్ చేసి చెప్పడమో, మెసేజ్ పెట్టడమో చేస్తాను. ఇన్ కేస్ అవ్వదు అనుకుంటే నెక్స్ట్ డే క్లాస్‌లో దాన్ని రిపీట్ చేస్తాను. బట్ ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్ మాత్రం మీకు క్లాస్‌లోనే మీ చేత నేను ప్రాక్టీస్ చేపిస్తాను. అంటే ఫస్ట్ టైమ్ మీ చేత చేపిస్తాను. అప్పుడు కొంచెం పర్ఫెక్ట్ అవుతారు. అంటే ఇంటర్వ్యూలో ఇది కంపల్సరీగా అడుగుతారు అనుకున్న టాపిక్స్ రిమైనింగ్ అన్నీ మీరు చేసుకోవాలి. ఓకే అండి. ఇంక నేను మండే రోజు నుంచి మీకు రెగ్యులర్ క్లాస్ స్టార్ట్ అయితది. ఒకసారి వాళ్ళకి కూడా మీరు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే. ఇంకా మండే రోజు బేసిక్స్ దగ్గర నుంచి మొత్తం డిజిటల్ మార్కెటింగ్, హిస్టరీ ఏంటి, లైక్ రిమైనింగ్ అన్ని థింగ్స్ మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకే సార్ అండి. థ్యాంక్ యూ. ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి మళ్ళీ వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. ఓకే. థ్యాంక్ ఓకే. థ్యాంక్ యూ. యూ.